అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. విశేషమైన రోజుల్లో అమ్మవారికి ప్రసాదం చేసుకుంటాం కదా. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు ఈ ప్రసాదాన్ని. ఇప్పుడైతే చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు ఒక గ్లాసుడు పెసరపప్పు తీసుకున్నాను, లైట్ గా వేపుకున్నానండి. తర్వాత ఒక గ్లాస్ పెసరపప్పుకి 2 గ్లాసుల బియ్యం వేసుకొని, ఆ 2 వేగిపోయిన పెసరపప్పు బియ్యము 2 కలిపి కడిగించుకొని కుక్కర్ లో పెట్టుకుని ఒక 2 విజిల్లు అయితే రానిచ్చాను. అది పక్కన పెట్టుకొని, దానికి స్వీట్నెస్ తగినట్లుగా బెల్లం అయితే కరగబెట్టుకొని అది కూడా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక గిన్నెలోనే డ్రై ఫ్రూట్స్ అయితే వేపుకున్నాను. మెయిన్ కావాల్సిన పచ్చి కొబ్బరి అండి. వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేపుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఉడికిపోయిన ఈ బియ్యం పప్పు ఉంది కదా, దీంట్లోనే ఆ కరిగిపోయిన బెల్లం కూడా వేసుకొని, ఇప్పుడు దాంట్లోనే టేస్ట్ కోసం యాలకులు వేసుకొని, దాంట్లోనే లాస్ట్ ఫైనల్ అండి పచ్చకర్పూరం లైట్ గా వేసుకొని, ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేపుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఇంకా ఇక అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి పెట్టుకొని పూజ చేసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.